రియల్ మనీ గేమింగ్స్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో భారత్ క్రికెట్ కు గడ్డు పరిస్థితులే ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు భారత జట్టుకు స్పాన్సర్స్ గా ఉన్న డ్రీమ్ 11 ఇటీవలే తన కాంట్రాక్ట్ ను అర్ధాంతరంగా రద్దు చేసుకుంది. దాంతో ఇప్పుడు టీమిండియా జెర్సీకి స్పాన్సర్స్ లేనట్టయింది. అయితే కొత్త స్పాన్సర్ కోసం టెండర్లు వేయాల్సి ఉండగా సెప్టెంబర్ 9న ప్రారంభమయ్యే ఆసియా కప్ కి స్పాన్సర్స్ అందే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించిన బీసీసీఐ అత్యవసర సమావేశం ఇటీవల జరిగింది. కొత్త స్పాన్సర్లపై చర్చలు జరిగాయి, కానీ స్పష్టమైన టైం లైన్ మాత్రం నిర్ణయించలేదు. దాంతో ఆసియా కప్ కి జెర్సీ స్పాన్సర్స్ లేకుండా భారత్ దిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. టీమిండియా మ్యాచ్లు సెప్టెంబర్ 10 నుంచి మొదలవనున్నాయి. సెప్టెంబర్ 14న భారత్, పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్ పై నిషేధం విధిస్తూ చట్టం తేవడంతో భారత బోర్డు ఆదాయానికి భారీగా గండిపడింది. జెర్సీ స్పాన్సర్స్ గా ఉన్న డ్రీమ్ 11, ఐపీఎల్ జెర్సీ స్పాన్సర్స్ గా ఉన్న మై 11 సర్కిల్ కంపెనీలతో బీసీసీఐ తెగదెంపులు చేసుకుంది. ఈ పరిణామం ఆర్థికంగా భారత బోర్డుకు భారీ నష్టాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే ఈ రెండు సంస్థల నుంచి బీసీసీఐకి 1000 కోట్ల ఆదాయం సమకూరేది. కానీ ఆన్లైన్ గేమింగ్ చట్టంతో డ్రీమ్ 11 కంపెనీ టీమిండియా స్పాన్సర్స్ గా 3 ఏళ్ల కాలానికి బీసీసీఐతో కుదుర్చుకున్న 358 కోట్ల ఒప్పందం రద్దయింది. ఇటీవల పార్లమెంటు ఆమోదించిన ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించడంతో డ్రీమ్ 11 తన ప్లాట్ఫామ్లో అన్ని మనీ బేస్డ్ గేమింగ్ కాంటెస్ట్లను నిలిపివేసింది. 2023 జూలైలో బైజూస్ స్థానంలో డ్రీమ్ 11 358 కోట్ల విలువైన 3 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాకుండా ఐపీఎల్లోనూ అనేక ఫ్రాంచైజీలతో భాగస్వామ్యం కొనసాగించింది. దీంతో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇప్పటికే డ్రీమ్ 11తో బోర్డు సంబంధం ముగిసిందని కన్ఫర్మ్ చేశారు. కొత్త లీడ్ స్పాన్సర్స్ కోసం చర్యలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అయితే ఆసియా కప్ తర్వాత జరిగే సిరీస్ల సమయానికి కొత్త స్పాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది.